ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీలలో చదువుకునేందుకు మొగ్గు చూపుని వారికి సంబంధించినది. ఈ వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా చదువుల తల్లి సరస్వతీదేవికి శతకోటి వందనాలు. ప్రస్తుతం ఎడ్యుకేషన్ పరిస్థితి విచ్చలవిడిగా నిర్మితమైన కార్పొరేట్ విద్యా సంస్థల వలన సంతలో సరుకులా మారింది. ఎక్కువ శాతం విద్యార్థులు ఆ విద్యా సంస్థల్లోనే ఎల్కేజీ నుంచి BA, BCom, MBA లాంటి ఎన్నో రకాల కోర్సులు తీసుకుని అధిక మొత్తంలో ఫీజులు చెల్లిస్తూ చదువుతున్నారు. అలా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆర్థికంగా ఎదిగి సెటిల్ అయిన వాళ్ల మార్గంలో మిడిల్ క్లాస్ వాళ్లకు కూడా కార్పొరేట్ విద్యని అభ్యసించాలని వారి తల్లిదండ్రులను ఒప్పించి కాలేజీలో, స్కూల్లో చేరి చదువుతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఏమవుతుంది అంటే మిడిల్ క్లాస్ కు చెందిన విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఫీజులు కట్టలేకపోవడం. దాంతో ఇటు తల్లిదండ్రుల పరిస్థితి, అటు విద్యార్థుల పరిస్థితి నడి సముద్రంలో నావలా మిగులుతుంది. మిడిల్ క్లాస్ వాళ్లు తెలుసుకోవాల్సిందేంటంటే ఈ జనరేషన్ లో గవర్నమెంట్ స్కూళ్లు గాని, కాలేజీలు గాని కార్పొరేట్ విద్యాలయాలకు ఏమాత్రం తీసిపోలేదు. కాబట్టి ఇప్పటికైనా మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు బాగా ఆలోచించి మీ స్థాయికి తగ్గట్టుగా గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలను ఎంచుకొని మీ పిల్లల్ని చేర్పించి వారి చదువులు మధ్యలో ఆగిపోకుండా సజావుగా సాగేందుకు బంగారు బాట వేయాలని కోరుకుంటున్నాం.